హాయ్ అండి, నమస్తే. నా పేరు స్వర్ణ. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శాండీ సన్నీ వ్లాగ్స్. ఈరోజు మనం డాబా స్టైల్లో పెసల కర్రీని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికోసం ముందుగా పెసలను శుభ్రంగా కడిగి 3 గంటల పాటు నాననివ్వాలి. తర్వాత కొంచెం ఉప్పు, పసుపు వేసి 2 విజిల్లు వచ్చే వరకు ఉడికించాలి. పెసలను ఇలా మెత్తగా ఉడికించుకొని పక్కనుంచుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన కడాయి ఉంచి అందులో కొద్దిగా ఆయిల్ వేసి వేడి చేయాలి. ఆయిల్ వేడెక్కాక అందులోకి కొద్దిగా జీలకర్ర, చిన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలను కూడా వేసి దోరగా వేయించుకోవాలి. ఉల్లిపాయ ముక్కలు వేగాక ఇందులోకి కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా వేగిపోయాక ఇందులోకి కట్ చేసి ఉంచుకున్న 2 మీడియం సైజు టమోటా ముక్కల్ని కూడా వేసి, అలాగే పసుపు, కొద్దిగా ఉప్పు కూడా వేసి బాగా కలిపి మూత పెట్టి ఒక 2 నిమిషాలు మగ్గనివ్వాలి. టమోటా ముక్కలు పూర్తిగా వేగిపోయాక మీ టేస్ట్కి తగ్గట్టుగా కారము, ధనియా పౌడరు, కొద్దిగా గరం మసాలా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ఉడికించి పెట్టుకున్న పెసలు కూడా వేసి కలుపుకోవాలి. ఇప్పుడు ఇందులోకి అరకప్పు దాకా వాటర్ పోసుకొని కలుపుకోవాలి. బాగా కలుపుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్లో ఉంచి మూత పెట్టి మరొక 5 నిమిషాలు ఉడికించాలి. ఒక 5 నిమిషాల తర్వాత చూస్తే ఇలా ఉడికి ఆయిల్ కొంచెం పైకి తేలి ఉంటుంది. ఈ స్టేజ్లో స్టవ్ ఆఫ్ చేసుకొని కొద్దిగా నెయ్యి వేసుకొని కలుపుకోవాలి. మీకు ఇష్టమైతే బటర్ కూడా వేసుకోవచ్చు. చాలా సింపుల్గా పెసల కర్రీ రెడీ. డాబా స్టైల్లో తక్కువ ఇంగ్రీడియంట్స్తో చేసుకోవచ్చు. మీరు కూడా చేసుకొని ఎంజాయ్ చేయండి. ఎలా వచ్చిందో కమెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి. ఇది చపాతీ, రోటీ, పుల్కాల్లోకి చాలా బాగుంటుంది. వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. శాండీ సన్నీ వ్లాగ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్స్ ఫర్ యర్ టైం.